విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. 7 సముద్రాల అవతలైనా అది చేరుతుంది అని తెలియచెప్పే ఒక చిన్న కథ. మా చిన్నతనంలో మా నానమ్మ చెప్పిన మరో కథను మీకు చెబుతున్నాను. తలరాతని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్తూ ఈ కథ చెప్పేది. ఒకసారి విష్ణుమూర్తి గరుత్మంతునితో కలిసి శివదర్శనానికి వెళ్తున్నారు. శివాలయం ద్వారం బయట ఒక మూలలో ఒక కప్ప కనిపిస్తుంది. దాన్ని చూసి విష్ణుమూర్తి ఇలా అంటారు: ఈ కప్ప ఇంకొక గంటలో మరణిస్తుంది అని చెప్పి లోపలికి వెళ్తారు. ఈ మాటలు విన్న గరుత్మంతుడు కరుణ, దయ, జాలితో ఆలోచిస్తాడు. ఇక్కడే ఉంటే చనిపోతుందేమో అని భావించి తన రెక్కల సహాయంతో ఆ కప్పను 7 సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు త్వరలో పెట్టి వస్తాడు. కొంతసేపటికి విష్ణుమూర్తి శివుని దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి, గరుత్మంతా, ఇక్కడ ఒక కప్ప ఉండాలి కదా అని అడుగుతారు. అప్పుడు గరుత్మంతుడు వినయంగా చెబుతాడు: స్వామి, ఈ కప్ప ఒక గంటలో చనిపోతుంది అన్నారని దయతో దాన్ని 7 సముద్రాల అవతలికి చేర్చాను. అక్కడుంటే దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా అనిపించింది నాకు అని. అది విని విష్ణుమూర్తి చిరునవ్వుతో అంటారు: ఈ కప్పకు అక్కడే చావు రాసిపెట్టి ఉంది. అది ఒక చిన్న జీవి కాబట్టి అక్కడికి వెళ్ళడం దానికి అసాధ్యం. కానీ విధి అలా జరిగేలా నిన్నే సాధనంగా చేసి దాన్ని అక్కడికి చేర్చింది. విధిరాత అంటే ఇదే.